విశ్వక్ సేన్ పాగల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు నరేష్. ఆ సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో గోట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. మధ్యలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకు కూడా వచ్చేశాడు. నిర్మాతే డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట ప్రోమో విడుదల చేశారు. దీనికి సెటైర్ గా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు నరేష్. ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షార్ట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సిందే, ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేశావురా, స్టెప్ కొట్టి డప్పం వేయినా ఈ ఒక్క పాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకొని అంటూ వంగ్య ధోరణితో మాట్లాడాడు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసింది గోట్ హీరోయిన్ దివ్యభారతి. దర్శకుడు నరేష్ పైన కొన్ని ఆరోపణలు చేసింది. మహిళలను చిలక అని లేదా ఏ పేరుతోనైనా పిలవడం సరదా కాదు, అది మహిళల్ని తక్కువగా చూసే మనస్తత్వం. ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు. అదే దర్శకుడు సెట్ లో కూడా ఇలానే మహిళలను అవమానించేలా ప్రవర్తించాడు. తాను చేస్తున్న కళకే గౌరవం లేకుండా చేశాడు. నన్నెంతగానో బాధ పెట్టింది ఏంటంటే హీరో ఇవన్నీ చూసినా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది అలాంటి సంస్కృతికి ఇంకో రోజు ఆయువు పోసినట్టే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాగల్ సినిమా మంచి హైప్ తో వచ్చింది, ఇండస్ట్రీలో మంచి ప్రచారం దక్కింది. కానీ ఫలితం తేడా కొట్టేసింది. దీంతో డైరెక్టర్ నరేష్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడింది. సుధీర్ తో సినిమా చేసి నిరూపించుకోవాలని చూశాడు, కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వివాదంలో మళ్లీ తెరపైకొచ్చాడు. తను చేసిన ఆరోపణలపై దర్శకుడు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.